హాయ్ విఎస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిన్న ట్రేడింగ్ ఎలా జరిగిందనేది ఒకసారి మాట్లాడుకుందాం విత్ చార్ట్స్. నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోలో ట్రెండ్ లెవెల్స్ ద్వారా ఎలా ఉంటుందనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బికాస్ మెనీ పీపుల్ ఆర్ చాలామంది ప్యానిక్ సెల్లింగ్ జరిగింది 10 o'clock నుంచి అని క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి క్యాండిల్ స్టిక్ చార్ట్లో ప్యానిక్ సెల్లింగ్ ఎక్కడ ఉంది, అసలు జరిగిందా, గ్రాడ్యువల్ సెల్లింగ్ జరిగిందా అనేది ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాను. ఇక్కడ మీకు చూస్తున్న చార్ట్లో ఇది క్యాండిల్ స్టిక్ చార్ట్. నిన్న ట్రేడింగ్ జరిగింది 1 minute క్యాండిల్తో పెట్టింది. ఇక్కడ మీకు 10 o'clock అప్పుడు మీరు చూడండి, మీకు ఫామ్ అవుతున్న చార్ట్స్ ఇక్కడ వరకు వచ్చేది. ఇక్కడంతా గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్స్ పైకి వెళ్తున్నాయి. ఈ మూమెంట్ చూస్తే ఎవరైనా మార్కెట్ అప్ వెళ్తుందని అనుకుంటారు. అందుకని చాలామంది ఆప్షన్ బయర్స్ ట్రాప్ అయిపోయి ఉంటారు ఇక్కడ. ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ మూవ్ అప్ అయ్యేటట్టుంది, డౌన్ ఓపెన్ అయింది కాబట్టి ఏం చెప్పినాను. అందుకోసమని ఈ టైంలో బాగా ట్రాప్ అయి ఉంటారు. ఈ 10 గంటల నుంచి ఈ ఫాల్ స్లోగా స్టెప్ బై స్టెప్ కిందకు వస్తూ ఉన్నది కాబట్టి 600 పాయింట్ వరకు కింద పడింది కాబట్టి అది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ డ్రిఫ్టింగ్ డౌన్ గ్రాడ్యువల్లీ నిన్న జరిగింది ఏంటంటే చాలా స్లోగా ఆర్డర్లీ గ్రాడ్యువల్గా కిందకు వచ్చింది. స్టెప్ ఆఫ్టర్ స్టెప్ కిందకు వచ్చింది, కానీ ఒకేసారి రాలేదు. నిన్న జరిగింది ఫాల్. ఇది నాట్ పానిక్ సెల్లింగ్ జరగలేదు. నిన్న గ్రాడ్యువల్ సెల్లింగ్ జరిగింది అండ్ రొటీన్ సెల్లింగ్ జరిగింది. ఇక్కడ వీళ్ళకి ఈ క్యాండిల్ స్టిక్ చూసే వాళ్ళకి ఎందుకు అర్థం కాదు. ఎందుకంటే ఈ గ్రీన్ రెడ్ క్యాండిల్స్ మధ్యలో గ్రీన్ వస్తే హోప్ వస్తుంది, పెరుగుతుందని. ఇక్కడ మీరు చూస్తే త్రూ అవుట్ ద చార్ట్లో ఎక్కువ గ్రీన్సే కనిపిస్తున్నాయి. చూడండి, రెడ్ కన్నా ఎక్కువ గ్రీన్స్ కనిపిస్తున్నాయి. గ్రీన్స్ స్టార్టింగ్లో అయితే గ్రీన్స్ ఎక్కువ కనిపించాయి. అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ఎవరైనా సరే చేసేది ఏం చేస్తారంటే బై చేస్తారు. ఆప్షన్ బయర్స్. నేను చెప్పేది మీకు ఆప్షన్ బయర్స్ వీడియోస్ NR4 NR7 అని చెప్పి మీకు క్లాసెస్ తీసుకునే వాళ్ళు నిన్న ఏం చేసి ఉంటారు అంటే గ్యారంటీగా బై చేసి ఉంటారు. వాళ్ళు రియలైజ్ చేసేటప్పటికి మార్కెట్ బాగా పడిపోయింది. ఇక్కడ జరిగింది మెయిన్ అదే. ఇక్కడ క్యాండిల్ స్టిక్లో అర్థం కాదు, అది ఎవరికి అర్థం కాదు. క్యాండిల్ స్టిక్ అది మేజర్ ప్రాబ్లం ఫర్ ట్రేడర్ అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ చార్ట్ నిన్నటి మార్నింగ్కి ఇక్కడ వరకే కదా అవైలబిలిటీ ఉంటుంది. ఈ జరిగిందంతా ఉండదు కదా అవైలబుల్. ఇక్కడ వరకే అవైలబిలిటీ ఉన్నప్పుడు ఈ కొద్ది పోర్షన్ చూస్తే ఎవరైనా సరే పడిపోతుంది మార్కెట్ అని చెప్తారా? ఇక్కడ వరకు లో టచ్ అయ్యి కొంచెం పైకి వస్తూ ఉంటే ఈ పోర్షన్లో ఎవరైనా సరే పెరుగుతుంది అనుకుంటారా, కానీ పడిపోతుంది అనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నో వన్ విల్ సే దట్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు కొలాప్స్. నిన్న జరిగింది ఆల్మోస్ట్ 650 పాయింట్స్ పడిపోయింది. ఎవరు ఊహకు అందలేదు ఎందుకు పడిపోయిందని చెప్పని. అందుకని పానిక్ సెల్లింగ్ అని కొత్త ఇష్యూ తెర మీదకి తీశారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మెయిన్ వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ దిస్ చార్ట్ ఏంటంటే దీంట్లో క్యాండిల్ స్టిక్లో కనీసం ప్రీవియస్ క్లోజ్ ఎంత? 41,631. 41,631 is the previous close. 41,631 is ఇది ప్రీవియస్ క్లోజ్ లైన్. ఈ లైన్లో మీరు ఈ లైన్లోకి వెళ్ళాను, హారిజాంటల్ లైన్ తీసుకొని 41,631 మీరు కానీ లైన్ కానీ కొట్టుకొని ఉంటే లైన్ ఇది. తర్వాత మీకు మిస్సింగ్ ఇస్ ఓపెన్. ఎక్కడ ఓపెన్ అయింది? 514, 513, 514 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి. అయిపోయింది. ఇది ఓపెన్. ఇది ప్రీవియస్ క్లోజ్. ఇక్కడ మీరు ఓపెన్ అని మీరు రాసుకోవచ్చు. టెక్స్ట్ తీసుకెళ్ళేదను ఇక్కడికి టెక్స్ట్లోకి వెళ్ళేది మీరు యాంకర్ టెక్స్ట్ తీసుకెళ్ళేది ఇక్కడ మీరు ఓపెన్ అని పెట్టుకోవచ్చు. ఓపెన్ ఈస్ 41,514 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ మీకు ఓపెన్. ఇది ప్రీవియస్ క్లోజ్. సేమ్ ఈ టెక్స్ట్ ఇక్కడికి వచ్చి క్లోజ్ 41,514
631. ఇది ప్రీవియస్ క్లోజ్. ఇక్కడ మీకున్నది ఇది 41,000. ఇక్కడ నుంచి కింద ఓపెన్ అయింది కాబట్టి డౌన్ ఓపెన్ అయింది. ఈ 2 లైన్స్ గాని ఉండుంటే మీకు ఈ చార్ట్ ఎంత క్లారిటీగా ఉండేది. అయినా ఈ ఈ ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఎప్పటికీ క్లారిటీ ఉండదు ఎవరికి. దీన్ని తీసి నేను లైన్ మారుస్తున్నాను. లైన్ లైన్ పెట్టుకున్నాను. అసలు ఓపెన్ క్రాసే కాలేదు నిన్నంతా. ఓపెన్ ఇస్ టీసీఆర్. టీసీఆర్ అంటే ట్రెండ్ చేంజ్ రేటు. అసలు రూల్ ప్రకారం ట్రెండ్ చేంజ్ రేట్ బ్రేక్ అయితే సెల్ చేసి కూర్చోవాలి. అది మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. ట్రెండ్ చేంజ్ రేట్ ఫాలో బ్రేక్ అయితే సెల్ అని చెప్పిన మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. ఇది చార్ట్ యాక్చువల్లీ ఉండాల్సింది. కానీ ఇది ఉందా? ఇది లేదు. నిన్న జరిగిందంటే ఇది లేదు. ఇది కంటిన్యూస్గా ఎక్కడ ఫాలో అయింది మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఫాలో ఎక్కడైంది? ఇట్ ఈస్ ఫస్ట్ ఫాల్ ఈస్ 350 ఫస్ట్ లెవెల్. తర్వాత సెకండ్ ఈస్ 190. ఇక్కడ ఇక్కడ ఎక్కడికో వచ్చి ఆగి ఉంటుంది. 190 కొంచెం బౌన్స్ వచ్చి ఉంటుంది. ఇక్కడ 190 41,194 ఒక లెవెల్ ఉంది. తర్వాత 40,483 మా లెవెల్. ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి మూవ్ అయింది పైకి. కొంచెం మూవ్ అయింది క్లోజింగ్కి. బికాస్ ఫ్రైడే కాబట్టి కవర్ అయిపోయింటాయి షార్ట్స్. ఇంత సింపుల్గా చార్ట్ పెట్టుకోవాల్సింది పోనిచ్చి ఇది వదిలేసేదన్నా క్యాండిల్ స్టిక్ వెనక పడతాము. అక్కడ దాంట్లో NR4 NR7 అని చెప్పని తర్వాత ఇంకేవో చార్ట్ ఆ ప్యాటర్న్ వచ్చింది ఈ ప్యాటర్న్ వచ్చిందని ఎందుకు ఈ పనిష్మెంట్ ఆఫ్ ఇష్యూస్ కావాలని కొని తెచ్చుకుంటారో నాకు అర్థం కావట్లేదు. సింపుల్. దిస్ ఇస్ ద సింప్లెస్ట్ చార్ట్ వాట్ ఈస్ అవైలబుల్. ఈ విధంగా పెట్టుకొని ట్రేడ్ చేసుకోవాలి. కానీ మేము చార్ట్స్ ఫాలో అవుతాం కూడా మీకు ఇది మెయిన్ ఇష్యూ నేను చెప్పాలనుకునేది. ఇక్కడ మీకు దీన్ని తీసుకునేది నేను 2 స్ప్లిట్ చేస్తాను. 2 చార్ట్స్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ మీకు నిఫ్టీ బ్యాంక్ ఆల్రెడీ పెట్టున్నాను. ఇక్కడ నేను మీకు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నాను. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నిఫ్టీ బ్యాంక్ ఇక్కడ 2 నిఫ్టీ బ్యాంక్ ఉన్నాయి. ఓకే, 2 నిఫ్టీ బ్యాంక్నే కంపేర్ చేసుకుందాం. ఓకే, లెటెస్ట్ కంపేర్ ఓన్లీ నిఫ్టీ బ్యాంక్నే కంపేర్ చేసుకుందాం. మీకు ఇక్కడ ఉంది కదా దీంట్లో ఈ ఇప్పుడు చూడండి. నేను ఈ ఓపెన్ లేకుండా ఈ ప్రీవియస్ క్లోజ్ లేకుండా సేమ్ మంచిదైంది నాకు. నిఫ్టీ బ్యాంక్నే నేను 2 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది నిఫ్టీ బ్యాంక్ ఆల్రెడీ మీకు ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇది వన్ డే దీంట్లో పెట్టుకున్నాను. ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ 1 డే దీంట్లో పెట్టుకున్నాను. మీకు ఏది క్లారిటీగా ఉందో మీరు చెక్ చేసుకోండి. ఇది ఎంత సింపుల్గా ఉంది. దీని ప్రకారం ఎంత ఇది అవుతుంది. ఇక మీకు ఇంట్రాడేనే చేయాలనుకున్న వాళ్ళకి మామూలుగా మీకుంటే సెటప్ ఇది. ఇది సెటప్ అని రోజు పోస్ట్ చేస్తుంటారు చాలామంది జనాలు. సెటప్ ఇది. యాక్చువల్ సెటప్ మీకు ఇంట్రాడే ఉండాలని కావాల్సింది ఏంటంటే సెటప్ ఇది. ఇక్కడికి వెళ్ళండి, సెట్టింగ్లోకి వెళ్ళండి, ఈ దీంట్లోకి వెళ్ళి దీని దగ్గరికి వెళ్ళండి. వెళ్ళేదని దీన్ని తీసుకుని వచ్చి లెఫ్ట్ అని పెట్టుకోండి. ఈ ఈ రేట్లు మీకు ఇక్కడ ఉండాలి. ఇంట్రాడే ట్రేడర్ మీరు. మీకు ఈ లైన్ ఎక్కడ మొదలైంది తెలియాలి. దాని తర్వాత ఎక్కడి నుంచి వెళ్తున్నా తెలియాలి. ఈ సెటప్ షుడ్ బి లైక్ దిస్. ఇది హై లైన్స్, లో లైన్స్ మీకు ఆల్రెడీ ఉన్నాయి. ప్రీవియస్ క్లోజ్ ఆల్రెడీ వాడు ఇస్తాడు, ఇంట్రాడేకి ఇస్తాడు, ట్రేడింగ్ వ్యూ వాళ్ళు ఇస్తారు. ప్లస్ ఓపెన్ ఆల్రెడీ ఉంది. ఈ 4 పెట్టుకునేది లైన్ గ్రాఫ్ పెట్టుకొని సింపుల్గా ట్రేడ్ చేసుకోవాలి. కానీ ఇది కాకుండా మేము ఈ క్యాండిల్ స్టిక్లోనే ఉంటాము, మేము ఇదే నరకాన్ని మేము అనుభవిస్తాము, మేము వీ వాంట్ టు లివ్ ఆన్ దిస్ హెల్ అని చెప్పంటే దానికి ఎవరేం చేస్తారు? దీంట్లో ఇప్పుడు కూడా కంపేర్ చేసుకోండి. ఇది ఎంత సింపుల్గా ఉంది, ఇది ఎంత భయంకరంగా ఉంది. దీంట్లో ఏమైనా ఎవరికైనా అర్థమైందా? కనీసం మీరు కామెంట్స్లో మాకు అర్థమైంది సార్, క్యాండిల్ స్టిక్లో మేము ఇంత సూపర్గా ఈ గ్రీన్ వచ్చినా సరే మేము సెల్ యాంటిసిపేట్ చేసి ఇక్కడి వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసామని చెప్పగలిగే వాళ్ళు ఎవరంటే చెప్పండి.
టీసీఆర్ బ్రేక్ అయితే సెల్, టీసీఆర్ క్రాస్ అయితే బై. అది స్టాండర్డ్ రూల్. టీసీఆర్ బ్రేక్ అయితే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, థర్డ్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ వస్తుంది. ఇది సింపుల్గా జరిగే ఈ ట్రేడింగ్ షుడ్ బి సింపుల్ అండ్ ఎంజాయబుల్గా ఉండాలి. ఇక్కడ ఎంజాయబుల్ తక్కువ. ఇది చార్ట్. నేను వాట్ ఐ వాంట్ పోస్ట్. ఈ చార్ట్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు ట్రేడ్ సెటప్ పెట్టుకుంటే ఎవ్రీడే మీకు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ లెవెల్స్ ఆల్రెడీ మేము ఇస్తున్నాం. ఇక అంత టైం లేని వాళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, రీజనబుల్ వెల్ ప్లేస్డ్ ఉంటారు. వాళ్ళకి మా ఆటోమేటిక్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ మేము ఇస్తున్నాము. ఆటోమేటిక్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్లో అది చాలా సింపుల్గా ఉంటుంది. అది ఎంత సింపుల్గా ఉంటుందంటే మీకు ఆ, ఆ, అంటే ట్రేడింగ్ ఈజ్ వెరీ సింపుల్. దాంట్లో మీకు అది సిగ్నల్స్ డైరెక్ట్గా బైసెల్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. మీరు దాని ప్రకారం చూసుకొని ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. దీంట్లో మీరు ఇంకేమైనా ఇండికేటర్స్ యాడ్ చేసుకోవాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఇండికేటర్స్లోకి వెళ్ళాను, 11 డే మూవింగ్ యావరేజ్ సెట్ చేసుకునేదాన్ని మీరు దీంట్లో పెట్టుకోండి. మూవింగ్ యావరేజ్, గో టు మూవింగ్ యావరేజ్. ఇది మీకు ఆల్రెడీ మూవింగ్ యావరేజ్ హైలైట్ దానికి వచ్చింది. నేను 2-3 సార్లు కొట్టా కాబట్టి 2-3 సార్లు వచ్చింది అది. దీని మీద పెట్టుకోండి. దీని మీద క్లిక్ కొట్టండి. కొడితే సెట్టింగ్ వస్తుంది. దీనికి తీసేయండి, క్యాండిల్ స్టిక్ పెట్టడం వేస్ట్. దీన్ని హైలైట్ చేసుకుందాం. ఇండికేటర్స్ పెట్టుకుందాం. పెట్టుకొని మూవింగ్ యావరేజ్ పెట్టుకోండి. మూవింగ్ యావరేజ్ ఆల్రెడీ వచ్చింది. వచ్చిన తర్వాత ఇది క్లోజ్ చేయండి. దీని దగ్గరికి వెళ్ళి దీని మీద క్లిక్ కొట్టండి. మీకు సెట్టింగ్ వస్తుంది. ఇన్పుట్స్లోకి వెళ్ళి దీన్ని 11 చేయండి. ఇన్పుట్స్ దగ్గరికి వెళ్ళి మేక్ ఇట్ 11 డే మూవింగ్ యావరేజ్ పెట్టుకోండి. 11 డే మూవింగ్ యావరేజ్ పెట్టుకొని స్టైల్లోకి వచ్చి స్టైల్లో చేంజ్ కలర్ చేయండి. దీనికి అయిన తర్వాత షిఫ్ట్ ఇట్. మీకు చార్ట్ ఫామ్ అయింది. మీరు కొంతమంది మేము స్కాల్పింగ్ అని ఎవరు ఒకరిద్దరు అడిగారు. దిస్ ఇస్ ద బెస్ట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ ఫర్ స్కాల్పర్స్ మీరు ఏం చేస్తారంటే ఈ 11 డే మూవింగ్ యావరేజ్ క్రాస్ అవుతుంటే మీరు బై చేయండి. మినిమం డబ్బులు అయితే వస్తాయి. బ్రేక్ అవుతుంటే సెల్ చేయండి. తక్కువ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, తక్కువ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మినిమం అది బ్రేక్ అవుతున్నా ఎక్కడైనా చూసుకోండి. మీకు బ్రేక్ అవుతున్నా క్రాస్ అవుతున్నా చూసుకుంటే మీకు ఎక్కడ చూసుకున్నా సరే విల్ గెట్ మనీ అండ్ యూ విల్ బి వెరీ కంఫర్టబుల్. సో ఇది దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ ఫర్ ఇంటర్నెట్ ట్రేడింగ్కి, ఎస్పెషలీ స్కాల్పర్స్కి. అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 11 ఎంఏ 11 నేను పెట్టింది ఇక్కడ మీకు. ఎంఏ 11 పెట్టున్నాను, చూసుకోండి. ఇది యాక్చువల్లీ చేయాల్సింది. సో దిస్ ఇస్ ద టోటల్ చార్ట్ వాట్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఈవినింగ్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఫర్దర్. సీ వాచ్ దిస్ అండ్ ఎంజాయ్ ట్రేడింగ్ అంటే ఎంజాయ్ చేయాలి. కానీ ఈ విధంగా క్యాండిల్ స్టిక్స్ పెట్టుకునేది వాటి మీద వాటి ప్యాటర్న్స్ ఏమొచ్చింది, ఇక్కడే ప్యాటర్న్ వచ్చింది, ఇక్కడే ప్యాటర్న్ వచ్చింది. ఇది 3 క్యాండిల్స్ వచ్చాయా, 3 అప్పర్ క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ అండ్ 3 రెడ్ క్యాండిల్స్ అండ్ 7 క్యాండిల్స్ తగ్గుతున్నదా, ఫామ్ అవుతున్నదా, NR4 NR7 అని ఎన్నాళ్ళు ఈ పనిష్మెంట్ ఫేస్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. మేక్ యువర్ ట్రేడింగ్ సింపుల్ అండ్ పీస్ఫుల్ అండ్ లవబుల్ అండ్ ఎంజాయబుల్. అంతేగాని కంటిన్యూస్గా ఇదే కష్టాలు పడతామంటే దానికి ఎవరేం చేయలేరు. వాచ్ దిస్. ఈ సెటప్ని పెట్టుకోండి. మీరు రోజు ఈ సెటప్ పర్మనెంట్ పెట్టుకోండి. పెట్టుకున్నదని ఓపెన్ లైన్ కిందకు పైగా ఎక్కడ ఓపెన్ అయితే అక్కడ లాక్కోవచ్చు. మీరు ఈ సెటప్ పెట్టుకున్నదని మీరు ట్రేడింగ్ చేసి చూడండి. అసలు ఎందుకు ఇబ్బందులు పడతారు, పడాల్సిన అవసరం ఉండదు నాకు తెలిసి. వాచ్ దిస్ అండ్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ ద కంటెంట్, సబ్స్క్రైబ్ టు అస్. సి ట్రేడింగ్ అంటే, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటే ఓన్లీ చార్ట్స్ ఒకటే కాదు. యూ కెన్ మేక్ ఇట్ మోర్ సింపుల్ అండ్ మోర్ పీస్ఫుల్ ఆల్సో. Subscribe to us if you're happy with the content. Thank you.